హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. లుక్ ఎట్ ద మార్కెట్ హౌ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రెండ్స్. లుక్ ఎట్ దిస్. సో వండర్ఫుల్గా కొత్త లైఫ్ టైమ్ హై 26250 26,250 లెవెల్స్కి నిఫ్టీ రీచ్ అవడం, ఈరోజు రీచ్ అవడం అనేది జరిగిందనమాట హై కింద. సో వండర్ఫుల్ షో అనేది, ఒక మంచి అప్ ట్రెండ్ అనేది, ఒక మంచి క్యాండిల్, సాలిడ్ క్యాండిల్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో మనం క్లోజ్ అవడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే లెట్ మీ లోడ్ అగైన్. సో అయితే మనం ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ వాచింగ్ కదా. సో మనం చూస్తున్నాం యాక్చువల్గా మంత్లీ ప్రకారం ఆర్ఎస్ఐ చాలా ఓవర్ బాట్లో ఉంది, రైట్. సో ఇండికేటర్స్ అన్నీ ఉన్నాయి అన్డౌటెడ్లీ. సో ఓవర్ హీట్లో ఉందని అందరికీ తెలుసు. బట్ కానీ వేర్ ఇట్ ఎండ్స్ అంటే ఈ క్రేజీనెస్ అనేది ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది ఎవరికీ తెలియదు అనమాట అండి. ఆర్ఎస్ఐ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో 84 ఫ్రెండ్స్, రైట్. అంటే ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ జోన్ అనమాట అండి. ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ జోన్లో మార్కెట్ ఉంది. బట్ యాజ్ అండ్ వెన్ 79, 80కి వెళ్ళినప్పుడు ప్రీవియస్గా చాలా సందర్భాల్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో యాజ్ అండ్ వెన్ ఒక చిన్న కరెక్షన్ అనమాట అండి, ఆర్ హాల్ట్ అట్లీస్ట్, రైట్. ఎస్పెషల్లీ 80 అబోవ్ దాటినప్పుడు, ఇది చాలా కాలంగా నేను చెప్తా వస్తున్నాను అనమాట అండి. బట్ కానీ ఎక్కువ కాలం 80 అబోవ్ ఉందంటే సో మీరు గెట్ రెడీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్, రైట్. సో కొంతకాలం ఉండి మళ్ళీ ఒక మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అన్నవ్వండి, మైనర్ కరెక్షన్ వచ్చిందంటే ఇట్ వెల్ అండ్ గుడ్ అండి, అది సస్టైన్ అవుతుంది మార్కెట్, రైట్. బట్ కానీ ఇలా ప్రొలాంగ్డ్గా, సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఒక ప్రొలాంగ్డ్గా చాలా కాలం వరకు కనుక, సో వీ నెవర్ నో. బట్ కానీ ఇది చిన్న టైం కాదు ఫ్రెండ్స్. అలాగని చెప్పి 80కి వచ్చింది కదా ఎగ్జాక్ట్ వచ్చేద్దాం, మళ్ళీ తగ్గినోడు పెట్టేద్దాం, అలా చాలామంది అనుకుంటారు. ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవుతుంది 2003 నుంచి 2007 అంటే ఒక 3-4 ఇయర్స్ ఆల్మోస్ట్. బట్ కానీ అందులో కూడా మధ్యలో చిన్న చిన్న ఇంటర్మీడియట్ చిన్న చిన్న కరెక్షన్స్ అని, మనం ఇది మంత్లీ చార్ట్ అండి. సో అందువల్ల ఇది ఏదైతే మీరు జోన్ చూస్తున్నారో 2004 నుంచి 2007 మెగా బుల్ రన్ అనేది గతంలో వచ్చింది కదా. బట్ కానీ ఎవ్రీ మెగా బుల్ రన్ ఫాలోడ్ బై, సో మీరు చూస్తే కనుక బేర్ మార్కెట్ అగైన్, ఆఫ్టర్ దట్ అగైన్ బేర్ మార్కెట్ విల్ ఫాలో దట్, రైట్. సో ఆ విధంగా ఏంటంటే బేర్ మార్కెట్ మళ్ళీ అగైన్ సైకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట అండి. సో అయితే ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చూసాం ఫ్రెండ్స్, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2003 నుంచి 2007 అంటే ఒక 4 ఇయర్స్ దాకా మనం విట్నెస్ చేయడం జరిగింది. సో కరెంట్ మార్కెట్ కూడా తక్కువ కాదనమాట అండి. సో కరెంట్ మార్కెట్ కూడా సో ఆల్మోస్ట్, రైట్. సో ఏమైందండి, ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి అండి మీరు చూస్తే కనుక ఆర్ఎస్ఐ 60-70 దాటి 21 నుంచి 24 అంటే ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయిందనమాట అండి. సో మేబీ వెరీ బిగ్ ఇండియాస్ ఐపీఓ ఈజ్ కమింగ్ సూన్ కదా. హ్యుండై అనేది ఐపీఓ రాబోతుంది కదా. మేబీ దట్ కుడ్ బి ది ఎండ్ ఆఫ్ ద బుల్ మార్కెట్ అనమాట అండి. లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. బట్ మన ఛానల్ ఫాలో అవుతారు, ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో వాళ్ళకి ముందే తెలుస్తుంది అనమాట అండి, ఫర్ షూర్ అనమాట అండి. అయితే ఒక కండిషన్ ఫ్రెండ్స్, అది మర్చిపోవద్దు. ఆ ఐపీఓ కనుక ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అప్పుడు మాత్రమే దట్ ఈజ్ ఎండ్ ఆఫ్ బుల్ మార్కెట్. రిమెంబర్ దిస్ పాయింట్ అనమాట అండి. ఆ ఐపీఓ ఇండియాస్ లార్జెస్ట్ ఐపీఓ వచ్చి అది ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కనుక మార్కెట్ కంప్లీట్గా యుఫోరియాలోకి వెళ్ళిపోయింది, పీపుల్ హ్యావ్ గాన్ క్రేజీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఏదైతే మనం టార్గెట్స్ అనుకున్నామో 26,400 మార్క్ ఏదైతే మన ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ రేంజ్ ప్రకారం ఉందో, అది మైట్ బి రేపే రావచ్చేమో చూద్దాం. అండ్ ఈరోజు యాక్చువల్గా మంత్లీ క్యాండిల్ లైక్ అంటే క్యాలెండర్ మంత్ ఇంకా ఉంది కానీ లైక్ సిరీస్ పరంగా కంప్లీట్ అయిపోవడం జరిగింది కదా. సో వండర్ఫుల్ క్యాండిల్ అనేది. సో నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్, వండర్ఫుల్ క్యాండిల్. ఇట్స్ ఎ ఫుల్ బాడీ క్యాండిల్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక రైట్ ఫ్రమ్ ఓపెనింగ్ నుంచి ట్రెండ్ సస్టైన్ అవ్వింది, అప్ ట్రెండ్ అనేది మనం క్లియర్గా చూడడం జరిగింది. సో ఒక మంచి అప్ ట్రెండ్, ఒక కన్సాలిడేషన్ 3 మంత్స్ తర్వాత 1 మంత్ మళ్ళీ, సారీ ఇది డైలీ టైం ఫ్రేమ్ అనమాట. కన్సాలిడేషన్ జోన్ చూసాం కదా, దాన్ని దాటుకుని వెళ్ళడం జరిగింది. అండ్ వెరీ సూన్ ఆ లైఫ్ హై ఏదైతే ఉందో ఆ లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట అండి. సో అయితే నిన్న నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, కొంచెం డే హై దగ్గర క్లోజ్ అవుతుంది, కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. నేను లైన్ కూడా డ్రా చేసి చూపించాను, ఏదైతే ఒక రేంజ్ ఉందో ఆ రేంజ్ ఈక్వల్గా, రైట్. సో నిన్న మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసండి ఇవన్నీ కూడా, రైట్. సో ఆ రేంజ్కి మనం టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం కదా, ఆ రేంజ్ అయితే రావడం జరిగింది. బట్ కానీ త్రూ అవుట్ ద డే ఇట్స్ గ్రైండింగ్ మూవ్స్ అనమాట అండి, చాలా గ్రాడ్యువల్గా మూవ్ అవ్వడం జరిగింది. బట్ ఫైనల్గా దెర్ వాజ్ అ స్పర్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక బుల్లిష్ మొమెంటమ్ అనేది క్లియర్గా విజిబుల్గా మనకి మార్కెట్లో కనిపించింది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో తర్వాత
తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ మన రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి యాక్చువల్ వీ హ్యావ్ ఈవెన్ మోర్ ఆప్టిమిస్టిక్ టార్గెట్స్ కదా. సో చూద్దాం అనమాట అండి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉందనేది విల్ బి డిస్కసింగ్. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్, ఈరోజు చూసారు కదా డిఐఐస్ 2405 కోట్లు బై చేశారు, ఎఫ్ఐఐస్ 630 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో నెట్ ఇద్దరు కలిపి ఒక 3000 కోట్ల దాకా మనీ పంపించేయడం జరిగింది అనమాట అండి. ఇన్స్టిట్యూషన్స్ 3000 crores దాకా మార్కెట్లో బయింగ్ అని చేయడం జరిగింది. సో ఓవరాల్గా 44 అడ్వాన్సెస్ అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. 44 అడ్వాన్సెస్ ఉంటే 6 మాత్రం డిక్లైన్స్ కింద మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా ఒక మంచి బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. సో ఇండివిజువల్ స్టాక్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, స్టడీ చేయండి ఏ స్టాక్స్ ఇప్పుడు లైక్ ఆటో అండ్ ఆన్సిలరీ రిలేటెడ్ స్టాక్స్లో మొమెంటం కనిపిస్తుంది కొంచెం. ఓకే, సో లైక్ సెక్టర్ రొటేషన్ అనేది కొంచెం స్పీడ్గా జరుగుతూ ఉంటుంది అనమాట అండి. సో దే వాంట్ హైడ్, యాక్చువల్గా వాళ్ళు ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో దే డోంట్ వాంట్ టు షో దేర్ ఫేస్, రైట్. సో రియల్గా ఏంటంటే వాళ్ళు ఏం ట్రేడ్ చేస్తున్నారో, ఎగ్జాక్ట్ ఎంత కొంటున్నారో, ఏ స్టాక్లో కొంటున్నారో, అక్యుములేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి దే విల్ ట్రై దేర్ బెస్ట్ అనమాట అండి. అందువల్ల దే కీప్ ఆన్ రొటేటింగ్, సెక్టర్ రొటేట్ చేసుకుంటే దే విల్ బి అక్యుములేటింగ్. అందువల్ల ఏంటంటే మనం 1 day 2 daysని బట్టి వీ కెనాట్ కమ్ టు కంక్లూజన్ కాబట్టి సో కొంచెం బ్రాడ్ ప్రాస్పెక్ట్లో మనం చూడాలి. సో అది ఎలా చూడాలి ఏంటనేది కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ అయితే మాధవ్ గారు లైవ్ స్ట్రీమ్లో అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఓకే, సో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, 3 months 6 months 1 year పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రైట్. దాన్ని బట్టి చూసుకుని ఏ సెక్టర్ కన్సిస్టెంట్గా అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకుంటే సో అందులో మనం ఉంటే కనుక మనం కొంచెం వీ కెన్ రైట్ అలాంగ్ విత్ ద టైడ్ అంటారు కదా. సో మీరు ప్రవాహంతో పాటు ఉండాలి, రాదర్ ఎగనెస్ట్గా ఉండకుండా. ఓకే, సో అది ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 56,000 ఏదైతే మనం మార్క్ అనుకున్నామో ఆ 56,000 మార్క్కి వెళ్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. లెటస్ సి. బట్ కానీ సేమ్ స్ట్రక్చర్ అనమాట నిఫ్టీలో ఎలాంటి కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇమీడియట్గా రాలేదు, కానీ కొంచెం త్రూ అవుట్ ద డే లాస్ట్ ఆ జోన్ దాకా ఉండడం జరిగింది, ఆ జోన్లో విత్ ఇన్ ద జోన్లో మాత్రమే. బట్ ఫైనల్ క్యాండిల్ రైట్, సో 24,200 నుంచి 24,300 400 అంటే ఒక 200 points రైట్. ఒక 15 minutesలోనే ప్రైస్ మూవ్ అవ్వడం జరిగింది అరౌండ్ 230 అనమాట అండి. సో అంటే మేబీ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం బయింగ్ అండ్ రోల్ ఓవర్స్ ఇవన్నీ జరుగుతాయి కదండి, నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్మెంట్స్ అవన్నీ. సో నెక్స్ట్ మంత్ సిరీస్ స్టార్ట్ అయింది. సో రేపు ఎలా ఉంటుందో చూద్దాం మార్కెట్. ఒకవేళ ఏదైనా చిన్న కన్సల్టేషన్ వచ్చి వెళ్తుందా, లేదంటే ఏదైతే క్రేజీ అప్ ట్రెండ్ ఉందో ఇది కంటిన్యూ అవుతుందా అనేది విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. బట్ ఫర్ టైమ్ బీయింగ్ థింగ్స్ ఆర్ బుల్లిష్ అనమాట అండి. సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే కంప్లీట్గా బుల్లిగిప్పులు ఉంది. లుక్ ఎట్ దిస్, ఆల్రెడీ సెక్టర్స్ మనం చూసినప్పుడు మీకు అర్థమైంది కదా, స్టాక్స్, ఆటో అండ్ ఆటో యాన్సిలరీని చెప్పడం జరిగింది. అండ్ మెటల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ కొత్త హైస్కి వెళ్ళడానికి మెటల్స్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆటో ఈజ్ ఇన్ ద బ్లూ స్కై. సో వండర్ఫుల్గా లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్ ఫ్రెండ్స్. ఆటో యాన్సిలరీ అనేది గత 2 సంవత్సరాల్లో డబల్ రిటర్న్ ఇచ్చిందండి. ఆటో ఇండెక్స్ మీరు చూడొచ్చు అనమాట, ఇట్ గాట్ డబల్డ్ రైట్. సో అందువల్ల అలాంటి ట్రెమెండస్ రిజల్ట్స్, అలాంటి వండర్ఫుల్ రిటర్న్స్ అనేవి షేర్ మార్కెట్లో మాత్రమే సాధ్యం అవుతాయి అనమాట అండి. బట్ కానీ మనం నేర్చుకుని ప్రాపర్గా స్కిల్స్ మనం డెవలప్ చేసుకుని ఉంటే కనుక దెన్ ఓన్లీ వీ కెన్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట అండి, రైట్. అప్పుడే ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప రీసెంట్ సెబీ డేటా గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయొచ్చు అనమాట అండి. సో ఎంతమంది లాస్ అవుతున్నారు ఏంటనేది, రైట్. ఓకే, ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో నేను కూడా చాలా లాస్లు అవ్వడం జరిగింది F&O ట్రేడింగ్లో ఇనీషియల్ టైమ్స్లో. అండ్ స్లోలీ ఐఎమ్ కమింగ్ అవుట్ అనమాట అండి. సో ప్రాఫిటబుల్గా స్లోగా ఆ జర్నీ అనేది, రైట్. ఇట్ టేక్స్ అండి 2-3 years ఈజీగా పడుతుంది అనమాట అండి. మీరు ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వి మీ అంతటా మీరు ఒక ట్రేడర్గా అవ్వడానికి, రైట్. సో ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటుంది అనమాట. టైం ఒకటే కాదు, మార్కెట్ మనీ కూడా తీసుకుంటుంది. మార్కెట్ చాలా కాస్ట్లీ టీచర్ అనమాట అండి. మార్కెట్ విల్ టీచ్ యూ, బట్ నేర్పిస్తుంది ఖచ్చితంగా, బట్ కానీ కొంచెం ఫీజు ఎక్కువగా ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్, రైట్. సో అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్లో లైక్ హ్యాంగ్సెంగ్ ఇవన్నీ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అని చెప్పి కన్సాలిడేషన్ అవి ఒక కొత్త హైస్కి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది అనమాట అండి. లెటస్ సే వీళ్ళు ఎక్స్టెండ్ దిస్ లైన్, కొంచెం ఎక్స్టెండ్ చేసి చూస్తే కనుక లైక్ కైండ్ ఆఫ్ రైట్. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా. సో
చూడొచ్చు. బట్ కానీ ఇంకా ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫార్మేషన్ కాదు. బట్ కానీ ఇట్ ఈస్ లుకింగ్ బులిష్ అన్నమాట అండి. సో ఇలా గ్లోబల్ మార్కెట్స్ తీసుకుంటే సెంటిమెంట్ బాగుంది. లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్ 4% పెరిగిపోయింది. సో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది వండర్ఫుల్ క్లోజింగ్ బ్రేక్అవుట్ అనేది హ్యాంగ్ సెంగ్లో మనకు కనిపిస్తుంది అనమాట అండి. అయితే డాక్స్ ఎలా ఉందంటే డాక్స్ కూడా లైక్ 1% అండ్ ఇట్ ఆల్సో మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై అండ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ ద బ్లూ టెరిటరీ అనమాట అండి. సో వండర్ఫుల్ బ్లూ స్కైస్లో ఉంది మార్కెట్ అయితే చాలా బాగా మంచి ఇది దిస్ ఈజ్ హెల్దీ థింగ్ అనమాట అండి. కైండ్ ఆఫ్ కరెక్షన్ అనేది డ్యూ అనమాట అండి. అదే నేను చెప్తా వస్తున్నాను అనమాట అండి. ఈ కరెక్షన్ వచ్చి వెళ్తే వెల్ అండ్ గుడ్ సస్టైన్ అవ్వడానికి ఇంకా ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండి. రైట్ అండ్ కమింగ్ టు ఇండియా వీక్స్ ఈరోజు యాక్చువల్గా 5 to 6% అంటే మార్కెటింగ్ లైక్ నిన్న ఇవాళ మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే లైక్ ఐవి క్రష్ అనేది ఎలా జరుగుద్దో ఎక్స్పైరీ కాబట్టి కంప్లీట్ పర్ఫెక్ట్ డికే అనమాట అండి. సో బ్యూటిఫుల్గా కంప్లీట్ డికే అనేది ప్రీమియమ్స్లో వాళ్ళు ఎవరైతే రైటర్స్ ఉన్నారో ఎంజాయ్ చేయడం జరిగింది. సో విక్స్ అనేది చాలా పడిపోవడం జరిగింది. సో రైటింగ్ చేసిన వాళ్ళు దే మైట్ బి రైట్ డైరెక్షన్లో ఉంటే కనుక దే మైట్ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. కమింగ్ టు యూఎస్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్తో ఫ్లాట్గా నిన్న క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు నైట్ ఎలా ఉంటాయో చూద్దాం అనమాట అండి. సమ్ డేటా ఇవన్నీ కూడా అక్కడ దెర్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా లైనప్ ఉందన్నమాట అండి. రైట్ సో ఫెడ్ చైర్ జాక్సన్ హోల్ ఐ థింక్ స్పీచ్ ఇవన్నీ కూడా రకరకాల ఈ మంత్ ఎండింగ్ అంతా ఫుల్ రైట్ అండ్ సమ్ అదర్ డేటా పాయింట్స్ ఇవన్నీ దాన్ని బట్టి మార్కెట్లో రియాక్షన్స్ జరుకులు ఉంటాయన్నమాట అండి. పాసిబిలిటీ ఉంది రైట్. బట్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తే మేబీ జస్ట్ నాన్ ఈవెంట్ కింద కూడా అయిపోవచ్చు అనమాట ఫ్రెండ్స్. రైట్ ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.